అందరికీ నమస్తే అండి. అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార పిచ్చి ఉండొచ్చు, ప్రచార పిచ్చి ఉండొచ్చు. అయితే ఎక్కడో దగ్గర కొన్ని హద్దులు ఉంటాయి. ఖచ్చితంగా మనిషికి ఉన్న ఆశలకి, కోరికలకి, వ్యామోహానికి, పిచ్చికి ఒక హద్దు పరిమితులు ఉండాలి. పరిమితి ఉండకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. రాజకీయంగా అయినా, బిజినెస్ పరంగా అయినా, కమర్షియల్‌గా అయినా, వ్యాపారంలో అయినా, ఎక్కడైనా అంతే. ఆశలు, కోరికలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ దానికి పరిమితి లేకపోతే మాత్రం దెబ్బతినేస్తారు. దానికి రాజకీయాల్లో ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రత్యక్షంగా పదే పదే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందు చెప్పుకుందాం. 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చాలా పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకోవడం, ప్లస్ ఆయన ఫోటోలు పెట్టుకోవడంతో చంద్రబాబు గారికి ప్రచారం పిచ్చి ప్రచారయావా, అందుకే అన్నిటికీ ఆయన పేర్లు పెట్టేసుకుంటారు. ఆయన పథకాలు కాకపోయినా, ఆయన నిధులు కాకపోయినా పేర్లు, ఫోటోలు పెట్టేసుకుంటారని విమర్శించారు. పోనీ అంత విమర్శించిన వాళ్ళు, అంత సహృదయులు, అంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు, అంత మంచివారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కక్కుర్తి చూపించకూడదు కదా. అంతకు మించిన కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చూపించారు. ఎంత కక్కుర్తి అంటే చివరికి అంగన్వాడీలకు కోడిగుడ్డు ఇస్తే కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్ర. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంగన్వాడీలకు పాల ప్యాకెట్ ఇస్తే పాల ప్యాకెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్ర. పిల్లలకి స్కూల్ కిట్ ఇస్తే స్కూల్ బ్యాగు, ఈ బెల్ట్ ఇవన్నీ ఇస్తే బెల్ట్ మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, బ్యాగ్ మీద జగన్ అన్న కానుక అని ఒక ఫోటో. అలాగే ఇదంతా ఎందుకు, సర్వే రాళ్ళు, పొలాల్లో సర్వే రాళ్ళు ఉంటాయి కదా, ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరు సొమ్మది, ఎవరు అవి పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములు ఎవరివి, పాస్ పుస్తకాలు ఎవరివి. సో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అంటే అందుగలడు ఇందలేడని సందేహం వలదు, ఎందైనా కలడు జగన్మోహన్ రెడ్డి గారని. అంటే ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అలా చేశారు. అక్కడ ఇక్కడని కాదు, ఎక్కడెక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టేసుకున్నారు. ప్రజలు చూశారు 5 ఏళ్ళు భరించారు. సో చివరికి పక్కకు పంపించారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అదే కక్కుర్తిని కొనసాగిస్తే వీళ్ళని మనం పొగడాల్సిన పని లేదు, వీళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు, వీళ్ళని కూడా అదే కోవలో తిట్టొచ్చు. కానీ వీళ్ళు అదే కక్కుర్తిని కొనసాగించట్లా. పిల్లలకి ఇచ్చే విద్యా కానుకను మార్చేశారు. స్వాతంత్ర సమరయోధులు, విజ్ఞులు, పెద్ద వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు కదా. పిల్లలకి ఇచ్చే విద్యా కానుకలో పేర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీశారు. లోకేష్ గారి ఫోటోనో, చంద్రబాబు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో వేసుకోవట్లా, మార్చేశారు. కంప్లీట్గా పిల్లలకి ఏం కావాలో అదే వేస్తున్నారు. నేను రీసెంట్గా చూసా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా మార్చేశారు ఫోటోలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార రాజముద్ర ఒకటి ఉంటుంది కదా, 3 సింహాల గుర్తుతో ఒక రాజముద్ర ఉంటుంది చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ సింబాలిక్గా. సో ఆ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, ఈ రాజముద్రలో మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. కిందేమో 3 సింహాల గుర్తు, మధ్యలోనేమో పూర్ణ కుంభము, చుట్టూ కూడా అశోక చక్రం లాగా ఇవన్నీ ఉంటాయి. పైనేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంగ్లీష్లో, కిందేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ అని తెలుగులో ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాల మీద ముద్రిస్తున్నారనమాట. దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో, రెవెన్యూ మంత్రి గారి ఫోటోనో వేసుకోవట్లేదు. అలాగే సర్వేరాళ్ళు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో వేసిన సర్వేరాళ్ళు, ఆ సర్వేరాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీసేసి నార్మల్ రాళ్ళు పెడుతున్నారు. అంటే ప్రచార పిచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎవరికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదా? ఆయన మొహం ఎవరికి తెలీదా? ఎందుకు పట్టాదారు పాస్ పుస్తకాల్లోనూ, బుక్స్ మీద, కోడిగుడ్ల మీద అన్ని చోట్ల వేసేయడం? అంత ప్రచార కక్కుర్తి ఎందుకు? అలాగే పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా వైసీపీ రంగులు వేసేవాళ్ళు అప్పట్లో. సుప్రీంకోర్టు వద్దన్నది కాబట్టి, తిట్టింది కాబట్టి, చెంప మీద చాచిపెట్టి కొట్టింది కాబట్టి రంగులు ఆపారు. లేకపోతే మొత్తం ఈ పాటికి ప్రజల ఇళ్ళల్లోనూ, అలాగే ఈ రాష్ట్ర ఓటర్లు ప్రభుత్వ పథకం తీసుకుంటున్న ప్రతి ఒక్క నుదుటి మీద కూడా వైసీపీ స్టాంప్ వేసేసేవాళ్ళు. మళ్ళీ అధికారంలోకి వస్తే పొరపాటున ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి మళ్ళీ అధికారంలోకి రాలేదేమో అనుకుంటున్నా. అంటే ఇంత మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, అధికారంలో ఉన్నప్పుడు అంతగా చేశారనమాట. అంతగా చేయడం వలన నేను ఇన్ని మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే కోడిగుడ్డు మీద ఫోటో ఏంటి, పాల ప్యాకెట్ మీద ఫోటో ఏంటి, చెక్కీల మీద ఫోటోలు ఏంటి, పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద ఫోటోలు ఏంటి, బ్యాగుల మీద ఫోటోలు ఏంటి, ప్రభుత్వ కార్యాలయాల మీద పార్టీల రంగులు ఏంటి, ఇలా నానాయాగి చేశారు. సో చివరికి ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం కొన్నిట్లో ఆ ఫోటోలు కొనసాగిస్తున్నారు, కొన్నిట్లో ప్రచార పిచ్చి కొనసాగిస్తున్నారు. కానీ మ్యాక్సిమం రైతుల జోలికి, పిల్లల జోలికి వెళ్ళట్లా. పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్లో
వెళ్ళట్లేదు, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో వెళ్ళట్లేదు. ఇంకా కొన్ని ప్రక్షాళన చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి చూడండి, డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు కూడా కొన్ని పనికొస్తున్నాయన్నమాట. థ్యాంక్ యూ. సరే, కంటెంట్ చూశారు కదా, ఇది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ అన్నమాట. దాదాపుగా ఒక 15-20 మంది మహిళలు హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా కంప్లీట్గా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. ఒక 20 రకాల లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో సహా రకరకాల విత్తనాలు, సీడ్స్తో చేసిన లడ్డూలు, లోటస్ సీడ్స్ అంటే లోటస్ సీడ్స్తోనూ, అలాగే అవిసె గింజలతోనూ, పొద్దుతిరుగుడు గింజలతోనూ, గుమ్మడి గింజలతోనూ ఇలా రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఒక 20 రకాలు ఉన్నాయి. అలాగే హాట్ స్నాక్స్, వీటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తున్నారు. అంటే పిల్లలకి తినడానికి టైంపాస్గా బాగుంటాయి. జంతికలు, మురుగులు, చక్రాలు అండ్ రకరకాలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఒక 3 రకాలు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేయండి. laddupallem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి. వాట్సాప్లో ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. లేదా డైరెక్ట్ కాల్ చేసైనా మీరు అడగవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. 2-3 డేస్లో మీకు డెలివరీ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.